హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఈజీగా ఎగ్ బుర్జీతో ఎగ్ రైస్ చేశానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేశానో చూడండి. ముందుగా రైస్‌ని ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకుని, దాంట్లో ఇక్కడ చూపించిన మసాలాలన్నీ వేసుకుని, ఒక గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్‌ని కూడా వేసుకుని, రైస్‌ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి ఉల్లిపాయలని ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 4 ఎగ్స్‌ని ఇలా పగలగొట్టుకుని వేసుకుని, ఎగ్ మొత్తం డ్రైగా అయ్యేంత వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ బుర్జీ రైస్ రెడీ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా లేదంటే నైట్ డిన్నర్‌లోకైనా సింపుల్‌గా, టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.